నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో పావని డెంటల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇనమడుగు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుని ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన మందులు కూడా పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ యశ్వంత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన దంత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార మండలి సభ్యులు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య, ఇనమడుగు గ్రామ సర్పంచ్ ప్రమీలమ్మ, వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు కె మురళి, పావని డెంటల్ కేర్ సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన పావని డెంటల్ కేర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈ దంత వైద్యము అనేది ఇది అందరూ ఏదో పెద్ద సర్జరీ వైద్యము అనుకుంటారు, కానీ అది చాలా సింపుల్గా చిన్నదిగా. ఇప్పుడు బయట అందరూ నెల్లూరులో ఖర్చు ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంది. మా హాస్పిటల్లో ఏంటంటే అందరికీ పేదవారి దగ్గర నుంచి అందరికీ ఉచితంగా మరియు కొంచెం తక్కువ ఫీజులు తీసుకొని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పల్లెటూరు ప్రజలకి వీళ్ళందరికీ కూడా దాని మీద అవగాహన లేక అలానే ఆగిపోతూ ఉన్నారు. అలా కాకుండా మేము జస్ట్ వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేసి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి ఇలాగా వాళ్ళకందరికీ వైద్యం చేస్తున్నాము. జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామం నందు మన పావని డెంటల్ కేర్ సంబంధించినటువంటి డాక్టర్ ఎస్ బాలాజీ యశ్వంత్ గారు డాక్టర్ గారు వాళ్ళ సిబ్బంది ఇనమడుగు గ్రామానికి రావటం వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామంలో మెడికల్ క్యాంప్ చక్కగా జరిగింది. మా పెద్ద గ్రామం మాది. ఈ గ్రామంలో వివేకానంద స్వామి యూత్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేసే దాని ప్రెసిడెంట్ అయినటువంటి మురళి గారు, కనిశెట్టి మురళి గారు వాళ్ళ యొక్క యూత్ బృందం అయితేనేమి, ఈ ఇనమడుగు గ్రామంలో సమితి మా ప్రముఖ మా మన వైఎస్ఆర్సీపీ నాయకురాలు మరియు గ్రామ సర్పంచ్ అయినటువంటి ప్రేమిలమ్మ గారు, ఆమె కూడా సహకరించింది ఈ కార్యక్రమానికి. మా డాక్టర్ గారు, మా గ్రామంలో ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా వాళ్ళకి మంచి వాళ్ళకి మందులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచిత వైద్య శిబిరంలో మీకు ఏం సహాయం కావాలని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు ఆయన యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఉచితమైనటువంటి సేవ చేయటం, వాళ్ళకి తక్కువతో ఫీజులు లేకుండా తక్కువతో వాళ్ళకి సాధ్యమైనంత వరకు నయం చేసే కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ గారు. ఆయన ఇంకా మంచి అభివృద్ధి డెవలప్ కావాలని ఆ హాస్పిటల్ కూడా బాలాజీ నగర్లోనే ఉంది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. పావని హాస్పిటల్ నుంచి మన ఇనమడుగు రావటం చాలా మంచిది. మేము సంతోషపడుతున్నాం సార్. మీరు రావటం పేదవాళ్ళకి ఉచితంగా చేస్తానని చెప్పడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఇలాగా ప్రతిదీ కూడా మీరు చేసి వాళ్ళ పేదవాళ్ళకి ఇలాంటి సేవ అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మన వెంకటరమణ కదా దీని మీద ప్రోత్సాహం తీసుకోవటం, మన మురళీ సార్ తీర్చవటం చాలా మాకు గర్వకారంగా ఉంది. ఇలాగ ప్రతి దగ్గర చేసుకొని మీరు మంచిగా ఉండాలని కోరుతున్నాం. ఇనమడుగు గ్రామంలో పావని డెంటల్ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఎక్కువ మంది పేషెంట్లు పాల్గొని వాళ్ళకి డాక్టర్ గారు ఉచితంగా మందులు ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత కొన్ని కేసులు హాస్పిటల్ కూడా వచ్చి ఇన్ పేషెంట్ ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు.